ప్రియమైన దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాల దేవుని వాక్యాన్ని మనము విందాము. ఈరోజు దేవుని వాక్యాన్ని మనము వినుటకు సజీవులుగా దేవుడైన సన్నిధిలో నిలబెట్టినందుకు మీ అందరికీ వందనాలు. ప్రియ దేవుడు, మనందరం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారమై ఉన్నాము. ఈరోజు దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతాను. దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. నడవటం వలన మనము దేవుని రాజ్యాన్ని కోల్పోతామని దేవుని వాక్యము సెలవిస్తుంది. దుష్టుల ఆలోచన చొప్పున నడవటం వల్ల మనకొచ్చే నష్టాలు ఏంటయ్యానంటే, మనము ఆధ్యాత్మికముగా ఎదగకుండా మన ఆత్మీయ జీవితము కుంటిపడిపోతుంది. మన మంచి నడవడిక ఏమవుతుందంటే, మన మంచి ప్రవర్తన కూడా చెడిపోతుంది. అందుకనే దుష్టులతో సాంగత్యము చేయబాక అని దేవుని వాక్యము సెలవిస్తుంది. దుష్టుల సాంగత్యము చేయటం వల్ల నీ ఆత్మీయ జీవితాన్ని నీవు కోల్పోతావు. నీ ఆత్మీయ ఎదుగుదల సన్నగిల్లిపోతుందని దేవుని వాక్యము సెలవిస్తుంది. మనము దేవుని యొక్క రాజ్యమునకు వెళ్ళాలి అంటే, దేవుని యొక్క మహిమ కలిగిన కృపను పొందాలి అంటే దుష్టులతో సాంగత్యము చేయకూడదు. ఈ దుష్టులు అంటే ఎవరు అంటే, లోకానుసారమైన మనుషులు, శరీరానుసారమైన మనసు గలవారు. ఈ లోకమంతా కూడా వాళ్ళల్లోనే ఉంటుంది. అందుకని అటువంటి వారితో మనము సాంగత్యము చేయకూడదు. ఇంకా రెండోది చూస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపుల మార్గంలో నిలవకూడదు. చూడండి, పాపుల మార్గము నిలవబాకండి. చాలామంది పాపం పరిగెత్తుతుంది, పాపం వెనక వీళ్ళు కూడా పరిగెత్తుతూ ఉన్నారు. పాపము నిన్ను పతనం చేస్తుంది. పాపము నిన్ను ఏం చేస్తుందంటే మరణానికి తీసుకొని వెళ్తుంది. సంసోను చూడండి, ప్రియా దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చెయ్యండి. నీవు ఎక్కడ నిలబడుతున్నావో, ఏ స్థలాల్లో నిలిచి ఉంటున్నావో, ఏ స్థలాల్లో నిలబడి నీవు ఎక్కడ నిలబడి ఉంటున్నావో వివేచించు, ఆలోచించు. ఎక్కడ నిలబడాలో, ఎక్కడ నిలబడకూడదో ఒక్కసారి ఆలోచన చేసి నిలబడాలి. మనం పాపుల మార్గంలో నిలబడితే నీవు ఏమవుతావు? నీవు కూడా పాపములోకి వెళ్ళిపోతావు. సంసోను అదే చేశాడు. సంసోను ఒక దేవుని చేతిలో చక్కటి వాడబడే పాత్రగా, ఒక చక్కటి బిడ్డగా ఉండవలసిన ఆ వ్యక్తి సంసోను ఏం చేశాడనంటే, ప్రియ దేవుని బిడ్డలారా, సంసోను నిలబడను కూడా చోట నిలబడ్డాడు. పాపుల మార్గంలో నిలిచి అతడు పాపానికి ఆకర్షితుడై పాపమును కొని తెచ్చుకొని అతడు తనకిచ్చిన ఆత్మీయతను, తనకిచ్చిన అభిషేకమును, తనకిచ్చిన మహిమ కలిగిన అభిషేక వరాలను, అతడు ప్రత్యక్షతలను, అతనికిచ్చిన అన్నీ కోల్పోయాడు. కారణం ఏంటి? పాపుల మార్గంలో నిలబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఎక్కడ నిలబడుతున్నావు? నీవు సమాజ మందిరములో మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క మహిమ కలిగిన సంఘములో నిలబడి ఆయన సన్నిధిలో ఆరాధించవలసిన నీవు, ఆయన బిడ్డలతో నిలబడవలసిన నీవు, ఆయన సన్నిధిలో నిలబడవలసిన నీవు ఎక్కడెక్కడో నిలబడుతున్నావేమో. అయితే పాపుల మార్గం నిన్ను పతనం చేస్తుంది. అందుకని పాపుల మార్గంలో నిలబడకూడదని దావీదు హెచ్చరిక చేస్తున్నాడు. దావీదు తను నేర్చుకున్నాడు, అతడు సరిచేయబడి మనకు బోధిస్తున్నాడు. చూడండి, ఇంకా మనం చూస్తే, అపహాసకులు కూర్చుండే చోటు కూర్చుండకూడదు. అపహాసం చేసేవారు చాలామంది ఇటువంటి వారు సంఘాల్లో కూడా ఉన్నారు. సంఘాల్లో ఉండి అపహాసం చేస్తూ ఉంటారు. పాటలను, దేవుని వాక్యం చెప్పే సేవకులను కూడా అపహాసం చేసేవారు ఉన్నారు, లేకపోలేదు. ఇటువంటి వారితో నువ్వు ఏం చేయొద్దంటున్నాడు? సహవాసము చెయ్యబాకు అంటున్నాడు. అపహాసకులు కూర్చుండే చోట కూర్చొని అపహాసం చేసుకుంటూ, కూర్చొని అక్కడ నవ్వుకుంటూ, హేళనగా మాట్లాడుకుంటూ, ఇది నీకు ఒక విశ్వాసకి తగదు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇంకా మనం చూస్తే 4వదిగా, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు. ఎవరంట? ఈ ముందున్న స్థలాలలో నిలబడకుండా మనల్ని మనం కాపాడుకొని, మన భక్తిని, మన విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ మనం ఎక్కడ నిలబడాలో దేవుడి వాక్యం సెలవిస్తుంది. యెహోవా ధర్మశాస్త్రమునందు మనము ఆనందించాలి, దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. నీవు కుడికి గాని ఎడమకు గాని తిరగవద్దని యెహోషువతో సెలవిస్తున్నాడు. ధర్మశాస్త్రమును ప్రకటించమంటున్నాడు, బోధింపకుండా తప్పిపోవద్దంటున్నాడు. నీవు తెలుసుకున్న సత్యాన్ని, నీవు తెలుసుకున్న వాక్యాన్ని, ఆ వాక్యాన్ని 10 మందికి పంచిపెట్టమంటున్నాడు. ఆ ధర్మశాస్త్రంలో ఉన్న మహిమను, ధర్మశాస్త్రంలో ఉన్న సత్యాన్ని అనేకులకు మనం ఏం చేయాలి? బోధించాలి.
తెలియపరచాలి. పౌలు అంటున్నాడు, నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అంటున్నాడు. ధర్మశాస్త్రంలో సత్యాన్ని వివరించకపోతే నాకు శ్రమ వస్తుంది అని అంటున్నాడు. ఇంకా చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. మనము ఏవేవో ధ్యానిస్తూ ఉంటాం. రాత్రులు కొంతమంది అంటారు, నిద్ర పట్టలేదు ఈరోజు. ఏం ఆలోచిస్తున్నావు? పోకపోవడానికి గల కారణం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే ప్రశాంతంగా పెందలకాడే నిద్రిస్తావు. చక్కగా లేచి 3 గంటలకే ప్రార్థిస్తావు. ఆయన వాక్యము నిన్ను ఏం చేస్తుందంటే, ఆయన వాక్యము ధ్యానించినప్పుడల్లా క్రొవ్వు మెదడు దొరికినట్లుగా ఆయన మహిమ కలిగిన కృప నిన్ను ఆవరిస్తుంది. హల్లెలూయా. అతడు నీటి కాలంలో ఎవరైనా నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు. ఆయన ధర్మశాస్త్రంను ధ్యానించే వాళ్ళంట నీటి ఓటలో నాటబడిన చెట్టులాగా పచ్చగా ఉంటారు. వాళ్ళకి ఎట్టగలిగినా భయపడరు. వాళ్ళకి ఎట్టనగా శ్రమలు అయితే వర్షములు కురగపోయిన భయపడరు. శ్రమ చూడండి, ఎట్టనగా శ్రమలు వచ్చినా కూడా చింతించరంట. అయితే చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కాపు కాస్తదంట. చెట్టు పచ్చగా ఉంటుంది, ఆకులతో ఉంటుంది, ఫలాలతో ఉంటుంది. నీవు అలా ఉండాలి అంటే నీవు సంఘములో నాటబడాలి. సంఘములో ఉన్న సత్యాన్ని తెలుసుకోవాలి. సంఘములో ఉన్న ఆ మహిమను నీవు పొందుకోవాలి. ఇంకా అంటాడు, అతడు చేయనంతయు సఫలమగును. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా ధర్మశాస్త్రం నందు ఎవరైతే ఆనందిస్తారో వాళ్ళు చేయబూనుకున్న పనులన్నీ కూడా సఫలం చేస్తారు. దుష్టులు ఏం చేస్తారంటే, దుష్టులు అలాగుననుండక గాలికి చెదరగొట్టే పొట్టు వలె వెళ్ళిపోతారు. చూడండి, ముందు పై భాగం చదువుకున్నామే. దుష్టులు గాలి కొట్టగానే వెళ్ళిపోతారు. అయితే మనము గింజలుగా ఉన్నామా లేకపోతే పొట్టులాగా ఉన్నామా ఆలోచించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ 2 అనుభవాలు నేర్చుకున్నాం. ఒకటి శరీర సంబంధమైన మనుషుడు, రెండోది ఆత్మ సంబంధమైన మనుషుడు. ఒకటి తాలు గింజలు, రెండోది గట్టి గింజలు. గట్టి గింజగా నీవు ఉండాలి అంటే యెహోవా ధర్మశాస్త్రం నందు నీవు ఆనందించాలి, దివారాత్రులు ధ్యానించాలి. అట్లా ఉన్నప్పుడు నువ్వు స్ట్రాంగ్గా పునాది వేసుకుంటావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా కాబట్టి న్యాయ విమర్శలు దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. దుష్టులు న్యాయవంతుల సభలో నిలబడరు, నీతిమంతుల సభలో పాపులు కూడా నిలబడరు. ఇంకా చూస్తే నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను. అదే అంటాడు, నీతిమంతులు వెళ్ళే మార్గము యెహోవాకు తెలుసు. సంఘంలోనే ఉంటాయి 2 రకాల గుంపులు. నీతిమంతులు ఎలా ఉన్నారో, దుష్టులు ఎలా ఉన్నారో ఆయన చూస్తున్నాడు. ఒకటే చోట ఒకే చేలో పెరుగుతున్నారు. గోధుమలు గురిగింజలు 2 ఒకే దాంట్లో అవి ఉన్నాయి. అయితే నీతిమంతులు సభలో పాపులు ఉండరంట, న్యాయ విమర్శలో దుష్టులు ఉండరంట. జ్ఞాపకం చేసుకోండి, అక్కడ దేవుడు తేల్చేస్తాడు, వేరు చేసేస్తాడు, డివైడ్ చేసేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా మనం చూస్తే దుష్టుల మార్గము నాశనానికి నడిపిస్తుంది. దుష్టుల మార్గము చివరికి నాశనానికి నడిపిస్తుంది. నీతిమంతుల మార్గం జీవమునకు నడిపిస్తుంది. ఈ 2 మార్గాల్లో ఏదో నీ మార్గం ఆలోచించుకొని ఎలా నడుస్తున్నావో, ఎలా బ్రతుకుతున్నావో, ఎలా మాట్లాడుతున్నావో ఆలోచన చేసి దుష్టుల గుంపులో నువ్వు ఉండక, పాపుల మార్గంలో నడవక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ ఆయన వాక్యమును ధర్మశాస్త్రం దివారాత్రులు ధ్యానించే గుంపులో నువ్వు ఉంటే పరలోకానికి ఎత్తబడతావు. దేవుడి కొద్ది వాక్యం దీవించును గాక. ఆమేన్.